వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటి అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా తెలియచేస్తాడు నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో. ఎలా తెలియజేస్తాడు? ఆయన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తాడు. అడుగుతున్నా, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి నీ బిడ్డలను గూర్చి ప్రార్థన చేశావా? నీ బిడ్డల భవిష్యత్తును గూర్చి వారి పట్ల దేవుని చిత్తము గూర్చి అడిగావా? 18-19 సంవత్సరాల వయసులో నేను నా బిడ్డల కోసం ప్రార్థన చేశాను. నాకు బిడ్డలను ఇస్తావు కదా, ఆ బిడ్డల పట్ల నీ ఉద్దేశం ఏమిటి అని ప్రార్థన చేసి దేవుడిని అడిగాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీ మీద ఉంచిన నా ఆత్మను నీ బిడ్డల మీద నేను ఉంచుతాను. అనేక సందర్భాల్లో నా బిడ్డలను గూర్చి సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా బిడ్డల యొక్క భవిష్యత్తు, నా బిడ్డ యొక్క జీవితము నీకు అంగీకారంగా ఉండాలి, వారి పట్ల నీ చిత్తాన్ని మళ్ళీ మళ్ళీ నాకు తెలియచేయి అని ప్రార్థన చేసిన ప్రతిసారి ఏదో ఒక వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అదే మన జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, భవిష్యత్తు పట్ల నిరీక్షణ ఇస్తుంది.